భారతదేశం మన సైన్యానికి సరికొత్త ఆయుధాలు ఇవ్వడానికి సిద్ధపడుతోంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాతన సైనిక దళాలకు అత్యాధునిక ఆయుధాలు అందించాలని నిర్ణయించింది. ఇందుకోసం విజన్ డాక్యుమెంట్ను రూపొందించింది. దాని ప్రకారం T-72 యుద్ధ ట్యాంకుల్ని 1800 అత్యాధునిక ఫ్యూచర్ ట్యాంకులతో భర్తీ చేయబోతున్నారు. అలాగే 400 తేలికపాటి ట్యాంకులు దళాలకు అందించబోతున్నారు. ట్యాంకుల నుండి ప్రయోగించే 50,000 యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్స్, 6 లక్షల శతఘ్నిగుళ్ళు, మానవరహిత విమానాలను సమకూర్చుకోబోతున్నారు. వీటితో పాటు 700 రోబోటిక్ కౌంటర్ IED సిస్టమ్ను రంగంలోకి దించాలని నిర్ణయించారు. ఇక నౌకాదళం కోసం సరికొత్త ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్, 10 అత్యాధునిక ఫ్రిగేట్లు, 7 అడ్వాన్స్డ్ కార్వెట్టీలు, 7 ల్యాండ్ డాక్ ప్లాట్ఫామ్స్, హెలికాప్టర్లు కూడా ప్లాన్ చేస్తున్నారు. వీటితో పాటు అణుశక్తితో నడిచే యుద్ధ నౌకలు, ఎలక్ట్రోమాగ్నెట్ ఎయిర్ క్రాఫ్ట్ లాంచ్ సిస్టమ్స్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వాయుసేన కోసం 75 హై ఆల్టిట్యూడ్ సూడో శాటిలైట్స్, 150 స్టెల్త్ బాంబర్ డ్రోన్లు, 100 రిమోట్ సాయంతో పనిచేసే విమానాలు, గైడెడ్ ఆయుధాలు, 20 స్ట్రాటోస్పియరిక్ ఎయిర్ షిప్లు 21వ శతాబ్దాన్ని ఎదుర్కొనేందుకు వీలుగా సైన్యాన్ని తీర్చిదిద్దాలన్నటువంటి లక్ష్యంలో భాగంగా ఇవన్నీ చేస్తున్నారు. అట్లాగే డ్రోన్ టెక్నాలజీలో పూర్తి శిక్షణ ఇస్తూ వాటిని వినియోగించేందుకు చేస్తున్నారు. మోడీ సర్కార్ చాలా సీరియస్ అడుగులు పడుతున్నాయి.